ఓం గం 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 గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, ఈరోజు మీకు తాళకం కట్టు, తాళకము ఎలా కట్టాలన్నది మీకు చెప్తా వినండి. ముందుగా మనం ఏం చేయాలంటే, ఒక పిడత, చిన్న పిడత కానీ ముంత అంటారు, పిడత అంటారు. ఒక 100 గ్రాములు కాస్టిక్ సోడా తీసుకోండి. 100 గ్రాములు కాస్టిక్ సోడా ఆ పిడతలో కింద పరచండి, ఆ పిడతలో వేయండి. దానిపైన ఒక 20 గ్రాములు పటికి నూరి పొడిలాగా చేసి ఆ పొడి కూడా దానిపైన పోయండి. దీనిపైన మళ్ళీ ఏం చేయాలంటే, ఆ పటికి పోసిన తర్వాత ఒక 3 తులాలు తాళకం ఒకటే ముక్క అన్నమాట పెట్టి, దీనిపైన మళ్ళీ ఏం చేయాలి, పటికి వేయాలి. పటికి ఎంత వేయాలా, పైన ఎంత వేసినాం మనం, పటికి 20 గ్రాములు వేసినాం, దానిపైన కూడా ఒక 20 గ్రాములు పటికి వేయాలి. పటికి 20 గ్రాములు వేసి దానిపైన మళ్ళీ ఏం చేయాలి, కాస్టిక్ 100 గ్రాములు మళ్ళీ కాస్టిక్ దానిపైన పోయాలి. అలా పోసి దాన్ని సీల్ చేసి నిప్పులు ఉంటాయి, బాగా కాలే నిప్పులు ఉంటాయి కదా, పొయ్యిలో కానీ కుంపట్లో కానీ బాగా ఎర్రగా కాల్చేసి ఆ నిప్పులలో 1 గంట సేపు పెట్టాలి. 1 గంట సేపు పెట్టి సన్న దీపాగ్ని సెగతో వండాలి. దీపాగ్ని సెగతో వండితే తాళకం కట్టుద్ది. ఆ కట్టిన తాళకాన్ని ఏం చేయాలంటే, మనము ఒక 3 తులాలు కట్టిన తాళకం, 3 తులాలు నవాసాగరం, 3 తులాలు పాదరసం, 3 తులాలు, ఈ రెండును బాగా ఏం చేయాలి, ముందు మనము పాదరసము ప్లస్ నవాసాగరము కట్టిన తాళకం, ఈ మూటిను మనం ఏం చేయాలంటే కలబంద సొన, గుజ్జు కాదు సొన అన్నమాట, అంటే పచ్చగొచ్చే సొన ఉంటుంది కలబందది. ఆ సొనతో బాగా నూరితే మొత్తం నీరైద్ది. నీరైతే ఆ నీరుని మనం ఏం చేయాలంటే, మళ్ళీ తాళకం మనం ఒక 3 తులాల ముక్క తీసుకోవాలి. తాళకం, ఇంగిలీకం 3 తులాలు, ఈ 2 కలిపి నూరాలి. ఏది నూరి దేంతో నూరాలి, పై వచ్చిన నీరు అంటే మనం ఈ పాదరసం ఎన్ని కలబంద సొనతో నూరితే నీరు అయింది కదా, ఆ నీటితోటి ఒక 3 తులాల తాళకం, 3 తులాల ఇంగిలీకం 2 కలిపి బాగా పై నీరుతోటి నూరేసి బాగా అంటే సూర్యపుటం పెట్టాలి. అట్లా ఈ విధంగా 3 సార్లు చేయాలి మిత్రమా. 3 సార్లు చేస్తే మొత్తం భస్మం అయింది. ఈ భస్మాన్ని ఒక అనా ఎత్తు తీసుకొని నైట్రిక్లో ఒక 50 గ్రాములు ద్రావకం వేసి, తర్వాత మనం ఏం చేయాలి, 1 తులం పాదరసము వేసి నైట్రిక్లో వేసి అదంతా తీసి పొయ్యి మీద పెట్టి వండితే పాదరసం ఏమవుతుంది, మీరు అనుకున్న బిట్టు వచ్చేస్తుంది. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ఒకసారికి 2 సార్లు విని మీరు టాలీ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.